ప్రారంభ ప్రార్థన చేసుకుందాము. ప్రార్థనలో ఏకీభవిద్దాము. మీరందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. పరలోకమందు ఉన్న మా తండ్రి, ఈ పరిశుద్ధ దినాన మిమ్మల్ని స్తుతించుటకు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనములు. మాస్టర్ రోజు యేసుప్రభు మా కోసం సిలువపై చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ విశ్రాంతి దినాన్న సబాతు రోజు మేము జ్ఞాపకం చేసుకొని దాని యొక్క వాక్యం ధ్యానించుకుంటకు నీ కృప దయచేయండి ప్రభువా. వినిన ప్రతి ఒక్కరి హృదయంలో నీ శాంతిని సమాధానంతో నింపమని క్రీస్తు యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. హల్లెలూయా. వనములోనికి పోయేను నా రక్షకుండా, వనములోనికి పోయేను నా రక్షకుండా, ప్రేమానుభావ దీక్షతో నా ప్రభువు పోయేను, ప్రేమానుభావ దీక్షతో నా ప్రభువు పోయేను, వనములోనికి పోయేను నా రక్షకుండా, వనములోనికి పోయేను నా రక్షకుండా, ప్రేమానుభావ దీక్షతో నా ప్రభువు పోయేను, ప్రేమానుభావ దీక్షతో నా ప్రభువు పోయేను, ఒలీవలయనంజూచెను ఎండాకులు దయను చూపెను, ఒలీవలయనంజూచెను ఎండాకులు దయను చూపెను, వృక్షంబుల్ కూడా రమ్మనెన్ నా ప్రభువు పోవగా, వృక్షంబుల్ కూడా రమ్మనెన్ నా ప్రభువు పోవగా, వనములోనికి పోయేను నా రక్షకుండా, వనములోనికి పోయేను నా రక్షకుండా, అడవి నుండి వచ్చెను సంతుష్టి నందుచు, అడవి నుండి వచ్చెను సంతుష్టి నందుచు, చావమానముందను సంతుష్టి నొందెను, చావమానముందను సంతుష్టి నొందెను, చావున్ సిగ్గున్న ప్రభువును ఆ చెట్ల నీడ నుండి లాగెను, చావున్ సిగ్గున్న ప్రభువును ఆ చెట్ల నీడ నుండి లాగెను, కడకొక్క మ్రాను మీదని నా ప్రభుని చంపిరి, కడకొక్క మ్రాను మీదనే నా ప్రభుని చంపిరి, వనములోనికి పోయేను నా రక్షకుండా, వనములోనికి పోయేను నా రక్షకుండా, నా హృదయంబులోనికి నా ప్రభువరమ్మయా, నా హృదయంబులోనికి నా
ప్రభువరం మయా నీ మ్రాను మోసేదన్ ప్రభో రక్తంబు తుడిచెదన్ నీ మ్రాను మోసేదన్ ప్రభో రక్తంబు తుడిచెదన్ నీ రక్తమే నాయాత్మకెంతో హాయిని జీవము నీచును నీ రక్తమే నాయాత్మకెంతో హాయిని జీవము నీచును నాయాత్మని కర్పింతును నా ప్రభువరం మయా నాయాత్మని కర్పింతును నా ప్రభువరం మయా వనములోనికి పోయెను నా రక్షకుండహా వనములోనికి పోయెను నా రక్షకుండహా ప్రేమానుభావ దీక్షతో నా ప్రభువు పోయెను ప్రేమానుభావ దీక్షతో నా ప్రభువు పోయెను వనములోనికి పోయెను నా రక్షకుండహా. ప్రజలారా, ఈరోజు ఈ ఉదయకాల సమయమందు దేవుడి యొక్క వాక్యము మాస్టర్ రోజు అనగా విశ్రాంతి దినము. విశ్రాంతి దినము ఏ రోజు వస్తుంది? గుడ్ ఫ్రైడే మాస్టర్ రోజు వస్తుంది. ఈ రోజే అన్నమాట. ఈరోజు విశ్రాంతి దినము అని అంటారు. నిర్గమాకాండం 20వ అధ్యాయము 8 నుండి 11 వరకు వచనాలు చదువుకుంటే దేవుడు సబాత్ దినాన్ని పరిశుద్ధపరచడము, మనశ్శాంతిని తీసుకురావడం ద్వారా దేవునికి గౌరవాన్ని ప్రకటించడము, అలాగే మార్కు 2:27లో చెప్పబడుతున్నట్లుగా సబాతు మనిషి కోసము పుట్టింది. మనం శారీరకంగా మానసికంగా సేద తీరడానికి, ఈ అంశాలతో మనము సేద తీర్చడానికి. అయితే ఈ దినాన మిమ్మల్ని స్తుతించుటకు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనములు. ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుంచి సబాతు దినం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుందాము. దేవుడు సృష్టిని సృష్టించి 7వ రోజున విశ్రమించాడు. ఆ దినాన్ని పరిశుద్ధమైన దినముగా ప్రకటింపబడ్డది. ఇది మనకు విశ్రాంతి ఇవ్వడమే కాదు, దేవునితో గడపడానికి కూడా ఆయన చేసిన మేలులను గుర్తు చేసుకోవడానికి ఒక అవకాశము. యేసుప్రభు కూడా సబాతు మనిషి కోసమే పుట్టింది, మనిషి సబాతు కోసం కాదని మనకు బోధించాడు. కాబట్టి సబాతు దినం మనము వాక్యాన్ని ధ్యానించి ప్రార్థనలో గడిపి దేవునితో మన సంబంధాన్ని బలపరుచుకుందాం. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే సబాతు దినం అంట విశ్రాంతి దినము. అది 7 రోజుల్లో 6 రోజులు పనిచేసి 7వ రోజు విశ్రమించమని, సేద తీర్చుకుంటకు శ్రమించినది దేవుడి యొక్క విశ్రాంతి దినాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే మనిషి సబాతు మనిషి కోసమే కానీ పుట్టింది, మనిషి కోసమే పుట్టింది కానీ సబాతు దినము మనిషి సబాతు కోసం పుట్టింది కాదని దేవుడు బోధించుకొని వచ్చి ఉన్నారట. అయితే ఆదికాండంలో మనం చూసుకున్నట్లయితే సమస్తము సృష్టించి ఉన్నారు, 6 రోజులు శ్రమించి ఉన్నారు, 7వ రోజు విశ్రాంతి తీసుకున్నట్లుగా ఉంది. అలాగే గుడ్ ఫ్రైడే రోజున మరణించిన తర్వాత మాస్టర్ రోజుగా విశ్రాంతి దినముగా ప్రకటింపబడింది. ఆ రోజున మనము దేవుని స్మరించుకుంటూ దేవుడిని యందు మనం కనిపెట్టువారుగా ఉండాలి. దేవుడి యొక్క సబాతు దినము గురించి మనము ఆదికాండం ద్వారా తెలుసుకొని ఉన్నాము, ఆదికాండంలో రాయబడినట్టుగా. అలాగే నిర్గమాకాండంలో రాయబడి ఉన్నది. అలాగే మార్కు 2వ అధ్యాయము 27లో కూడా చెప్పబడి ఉన్నది సబాతు దినం యొక్క ప్రత్యేకత. సబాతు దినమును మనం ఎలాగ ఆచరించాలి, ఎలాగ పాటించాలి, ఎలాగ మనం దాన్ని
అవలంబించుకోవాలి. అయితే దేవుడు గొప్ప దేవుడు, మన గురించి ప్రాణం పెట్టిన దేవుడు. అతను కూడా విశ్రాంతి దినాన్ని ప్రకటించుకొని ఉన్నాడు. అయితే మనమైతే దేవుడు చూపించిన కష్టము చేస్తూ 6 రోజులు కష్టం చేస్తూ 7వ రోజు విశ్రాంతి తీసుకునేవారుగా ఉంటున్నామా? మనము విశ్రాంతి దినమున మనుషుల కొరకే నియమింపబడ్డాము కానీ మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు. అందువల్ల మనుష్య కుమారుడు విశ్రాంతి దినమును ప్రభువై ఉన్నాడని వానితో చెప్పెను. అయితే మార్కు సువార్తలో ఇలాగ రాయబడి ఉన్నది. అయితే నిర్గమాకాండములో ఎలా రాయబడి ఉన్నది? నిర్గమాకాండము 20వ అధ్యాయము 8వ వచనం చూసుకున్నట్లయితే, విశ్రాంతి దినమును పరిశుద్ధతగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలను. 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవేమైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తెలైనను, నీ దాసులైనను, నీ దాసురాండ్లైనను, నీ పశువులైనను, నీ ఇండ్లలో ఉన్న పరదేశీలైనను ఏ పనియు చేయకూడదు. 6 దినముల్లో యెహోవా ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలోనున్న సమస్తము సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరిచెను. అయితే మీరు గ్రహించాలండి, దేవుడు ఏంటంటున్నాడంటే, మీరు 6 రోజులు కష్టపడండి, శ్రమించండి. మీలో మీ ఇంటికి వచ్చిన బంధువులేటి, మీరేటి, మీ కుమార్తెలేటి, కుమారులేంటి, మీ పశువులేంటి, సమస్తము కూడా 7వ దినాన్న విశ్రమించాలని రాయబడి ఉంది. దేవుడు ఏమి మాట్లాడాడో, అతను మనకితో ఏం మాట్లాడుతున్నాడో మనం గ్రహించుకోవాలి. ఎందుకంటే దేవుడు ఏదైనా మాట్లాడాడంటే దాని యొక్క సారాంశము, మర్మములు చాలా ఉంటాయి. అయితే దేవుడే కష్టపడి 6 రోజులు 7వ రోజు విశ్రాంతి తీసుకున్నట్లుంది. మనం 7 రోజులు కష్టపడిపోతున్నామా? మరి దేవుడిచ్చిన విశ్రాంతి దినాన్ని దేవుడి మందిరంలో గడిపేవారుగా ఉంటున్నామా? మనం ఉండేటట్లుగా మన 6 రోజులు పని చేసుకొని 7వ రోజు ప్రభు సన్నిధిలో కనిపెట్టువారులాగా మన జీవితాలు ఉండేటట్లు మనం చూసుకోవాలి. అతను ఏమైనా చేశారంటే మన మేలుకే చేస్తాడు, మనల్ని ఆశీర్వదించుటకే చేస్తారు, మనల్ని శాంతిపరచుటకే చేస్తారు, మనల్ని దీవించుటకే చేస్తారని, దీవిస్తానని కూడా ఉన్నది అక్కడ. అందుబట్టి మనము దేవుడిచ్చు వాగ్దానాల్ని, దేవుడు మాట్లాడిన మాటల్ని గైకొంటూ మనం ముందుకు వెళ్ళాలి. విశ్రాంతి దినాన్ని విశ్రాంతి దినముగా పాటించేవారుగా మన జీవితాలు ఉండాలి. అట్టి రీతిగా ఉండేటట్లు మనం చూసుకోవాలి. అయితే ఈ ఉదయకాల సమయమునందు ప్రార్థన చేసుకొని ముగించుకుందాము. దేవా, నీ వాక్యాన్ని జ్ఞానించడం ద్వారా మేము పొందిన ఆత్మీయ బలాన్ని బట్టి నీకు వందనాలు. ఈ సబాతు దినం యొక్క నిజమైన విశ్రాంతిని, దాని ద్వారా పొందే ఆత్మీయ సౌకర్యాన్ని మేము మా జీవితం అంతా అనుభవించేలాగా సహాయము చేయండి. మాకు కలిగిన ప్రతి విషయంలోనూ దేవుని చిత్తాన్ని వెతకడము, ఆయనను పరిచేలాగా జీవితం ఉండేటట్లుగా సబాతు దినాన్ని మేము పాటించేవారుగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని, ఈ ప్రార్థన విన్న ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబము, ప్రతి ఒక్కరూ ఆశీర్వదింపబట్టుకు సహాయము చేయమని మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామం ద్వారా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.